అసలు చాలా మందికి దేవుడు అంటే భక్తి సంగతి పక్కన పెట్టుర్రి, భయం కూడా లేకుండా అవుతుందోళ్ళ. అరే ఇండ్లలో దొంగతనం చేసిరంటే ఏమో అనుకోవచ్చు, సరే దొంగలు ఉన్నప్పుడు ఇండ్లలో పడతారు కదా అని అనుకుంటాం. కానీ ఈ దొంగలు దేవుళ్ళను కూడా ఇడిచిపెడతలేరు, వాళ్ళను కూడా ముంచుతురు, దేవుళ్ళను దోపిడీ చేస్తురు. ఆగో ఈ దొంగ శకలు చూడురు మీరే. అయితే ఇప్పుడు మనం సాయిబాబా గుడి కాడ ఉన్నాముల్లా. ఇది ఆంధ్రాలో ఉన్న అనంతపురం జిల్లాలో ఉన్నది. గుడికి ఎవరైనా ఎందుకు వస్తారు? దేవునికి దండం పెట్టి కొబ్బరికాయ కొట్టి ఊదబాస్తీలు ముట్టించి పూజలు అవి చేసేదానికే కదా. ఇగో గిట్లనే ఒకడు వచ్చిండు. ఇక ఈయన రాకడ చూసి విగ్రహం చుట్టూ తిరిగిండు. ఇక ఈయన భక్తిని చూసి ఎంత పెద్ద భక్తుడు అని అందరు అనుకున్నారు. కానీ వీని కాండ్లు దేవుని శటకోపం మీద పడ్డాయి. అగ చూడు వీని పర్ఫార్మెన్సు. అబ్బర బిడ్డ చూసినావా, దేవుణ్ణి మొక్కి మరి అదే దేవుణ్ణి నిలువు దోపిడీ చేసిండోలా శటగోపం తీసుకొని బ్యాగులు వేసుకొని వేయండు. దేవుడా ఏమనుకోకు, నిన్నే దోసుకుంటున్నా, నా మీద కోపం పెట్టుకోకని మొక్కి మరీ చోరీ చేసిండు ఈ దొంగోడు. ఇక వీడిని ఏం చేయాలోలా గిట్ల మోపేరేందోలా దొంగలు. అసలు దేవుళ్ళను కూడా ఇడిచిపెడతలేరేంది, వీరి చేతులకు జట్టలు గుట్ట.